గణతంత్ర దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి విముక్తమైన భారతదేశం స్వతంత్ర దేశమైంది. బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన 1947 భారత స్వాతంత్ర చట్టం కింద రాజ్యాంగ అధినేతగా 6వ జార్జి ప్రభువు ఎర్ల్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గాను మనకు స్వాతంత్రం సిద్ధించింది. మన దేశానికి స్వాతంత్ర రాజ్యాంగం ఆనాటికి లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అధ్యక్షునిగా బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ అంటే తాత్కాలిక పార్లమెంటుకు సమర్పించగా దాదాపు 2 ఏళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దాన్ని ఇంగ్లీష్, హిందీ భాషలలో చేతిరాతతో తయారు చేసి 1950 జనవరి 24 సంతకాలు చేసి ఖరారు చేశారు. అలా తయారైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే భారత గణతంత్ర దినం 1950 జనవరి 26. చారిత్రాత్మకంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం దృష్ట్యా జనవరి 26వ తేదీ గణతంత్ర దినంగా ఎంపిక చేశారు. భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1937లో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి ప్రతి సంవత్సరం జనవరి 26ను పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరపాలని జాతికి పిలుపునిచ్చింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతటా వాడవాడల ప్రజలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకుంటారు. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ సభ 11 సార్లు 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది. రాజ్యాంగ రాతపత్రిని తయారు చేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2473 ప్రతిపాదనలను పరిశీలించి చర్చించి పరిష్కరించింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ పత్రికపై సంతకాలు చేశారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేశారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి భారత తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంట్ ఉనికిలో ఉంది. 1950 దాదాపు 100 సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత భారత రాజ్యాంగం ఆమోదించబడింది మరియు ఈ దేశంలో ప్రజాస్వామ్యం స్థాపించబడింది. అశోక స్తంభాన్ని జాతీయ చిహ్నంగా స్వీకరించారు. శ్రీ రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ పదవి నుంచి వైదొలిగారు మరియు రాజేంద్ర ప్రసాద్ దేశానికి మొదటి రాష్ట్రపతి అయ్యారు. 1950 భారత స్వాతంత్ర ఉద్యమం. భారతదేశం అధికారికంగా కొత్త రాజ్యాంగం ప్రకారం గణతంత్ర రాజ్యంగా మారింది. రాజేంద్ర ప్రసాద్ దాని మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. 1972 ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జాతీయ స్మారక చిహ్నం అమర్ జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. 2001 భారతదేశంలోని పశ్చిమ భాగం మరియు పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలు భారీ భూకంపం కారణంగా వేలాది మంది ప్రజలు నిద్రలోకి జారుకున్నారు. అలాగే గుజరాత్లో 2000 మందికి పైగా ప్రజలు ఉన్నారు. 2001 భారతదేశంలోని భుజ్లో భూకంపం తీవ్ర నష్టం కలిగించింది. దాదాపు 20,000 మంది చనిపోయారు. 1966 దక్షిణ ఆస్ట్రేలియాలోని గెనెల్కోలోని బీచ్ నుండి 3 బూమ్యాంట్ పిల్లలు అదృశ్యమయ్యారు. దీని ఫలితంగా దేశంలోని అతిపెద్ద పోలీసు పరిశోధనలు జరిగాయి. 1977 కెనడియన్ యువత కోసం కటిమ్యూకు స్వచ్ఛంద సేవా సంస్థగా స్థాపించబడింది. 1978 అమెరికా కుట్రల ఫలితంగా క్యాంప్ డేవిడ్ అనే అవమానకరమైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఆధారంగా ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్ ఈజిప్టును సీనార్ ద్వీపకల్పానికి తిరిగి ఇచ్చింది మరియు ఈజిప్టు క్రమంగా ఇజ్రాయెల్ ఉనికిని అధికారికంగా అంగీకరించింది. 1980 ఇజ్రాయెల్ మరియు ఈజిప్టు దౌత్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. 1981 వాయుదూత విమాన సర్వీసు ప్రారంభమైంది.
1982 ఫిన్లాండ్ అధ్యక్షుడిగా మౌనో కోయివిస్టో ఎన్నికయ్యారు. 1988 ఫాంటమ్ ఆఫ్ ది ఒపేరా సుదీర్ఘకాలం నడుస్తున్న బ్రాడ్వే నాటకం ప్రారంభించబడింది. 1991 యుద్ధవీరుడు మొహమ్మద్ ఫర్రా ఏడ్గు మరియు అతని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ సోమాలి కాంగ్రెస్ నేతృత్వంలోని వర్గాలు సోమాలియా అధ్యక్షుడు సియాడ్ బారేను పదవి నుండి తొలగించాయి. 1993 అడిలైడ్లో జరిగిన 4వ టెస్టులో ఆస్ట్రేలియా ఒక పరుగు తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. 1997 85వ ఆస్ట్రేలియన్ పురుషుల టెన్నిస్లో పీట్ సంప్లాస్ 62, 63, 63 తేడాతో కార్లోస్ మోయాను ఓడించాడు. 1998 స్పైస్ గర్ల్స్ మరియు బేబీ ఫేస్ 25వ అమెరికన్ మ్యూజిక్ అవార్డును గెలుచుకుంది. 1998 ఇంటెల్ 333 MHz పెంటియం 2 చిప్ను ప్రారంభించింది. 1998 జాతీయ టెలివిజన్ మీడియా సమావేశంలో యుఎస్ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇంటర్న్ మోనికా లెవిన్స్కీతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారని ఖండించారు. 2004 ఆఫ్ఘన్ అధ్యక్షుడు అమిత్గార్ జయోక్తా రాజ్యాంగంపై సంతకం చేశారు. 2006 వెస్టర్న్ యూనియన్ ఐసిటి వైర్ సేవను నిలిపివేసింది. 2009 మడగాస్కర్లోని అంటనానారివోలో అల్లర్లు చెలరేగాయి. రాజకీయ సంక్షోభానికి దారితీసింది. అది అధ్యక్షుడు మార్కు రావలోమానాను పదవిచ్యుతిని చేసింది. 2010 జేమ్స్ కెమెరూన్ చిత్రం అవతార్ ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తన సొంత సినిమా టైటానిక్ కలెక్షన్ల రికార్డును దాటేసింది. 2011 దావోస్ స్విట్జర్లాండ్ 41వ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ఆతిథ్యం ఇస్తుంది. 2012 ఇల్యూమినా యుఎస్ ఆస్ట్రేలియా జీన్ సీక్వెల్స్ను కంపెనీ రోజ్ హోల్డింగ్ ద్వారా శత్రు పక్షపాతంతో పోరాడుతూ పాయిజన్ పిల్ వ్యూహాన్ని అవలంబించింది. 2013 అజ్ఞాత హ్యాంకర్ల సమూహం యుఎస్ శిక్షాస్మృతి కమిషన్ వెబ్సైట్ను హ్యాక్ చేసింది. 2014 అండమాన్ నికోబార్ దీవుల్లో టూరిస్ట్ బోట్ మునిగిపోవడంతో 21 మంది చనిపోయారు. 2014 స్టానిస్లాస్ వావ్రింకా తన తొలి గ్రాండ్ టైటిల్ను గెలుచుకున్నాడు. అతను 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో రాఫెల్ నాదల్ను ఓడించాడు. రవితేజ తెలుగు సినిమా నటుడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజుగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. రవితేజ అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు. రవితేజ 1968 జనవరి 26న జగ్గంపేటలో జన్మించారు. మొదట్లో అనేక చిత్రాలు చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు. దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాడు. 1997లో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశాడు. కానీ జనాల్లోకి రవితేజ పాత్ర విపరీతంగా వెళ్ళిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయ్యింది. తర్వాత అనేక సినిమాల్లో గుర్తింపు ఉన్న వేషాలు వేశాడు, కానీ బ్రేక్ రాలేదు. 1999లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా నీకోసం సినిమాలో రవితేజ హీరోగా చేశాడు. ఈ చిత్రంలో ఆయన నటనకు పలువురు ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. నవదీప్ పల్లపోలు ఒక భారతీయ నటుడు మరియు టెలివిజన్ వ్యక్తిత్వం. అతను ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమిళ మరియు హిందీ రచనలతో పాటుగా కనిపిస్తాడు. అతను 2004లో దేశభక్తి స్పోర్ట్స్ డ్రామా జైతో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. అరింతుమ్ అరియా మలు 2005, గౌతమ్ ఎస్ఎస్సి 2005, చందమామ 2007, ఆర్య2 2009, బాద్షా 2013, ఐస్ క్రీమ్ 2014, ధృవ 2016, నేనే రాజు నేనే మంత్రి 2017. అతని ప్రముఖ రచనలు గ్యాంగ్స్టర్స్ 2018, రాగిణి, ఎంఎంఎస్ రిటర్న్ టు 2019, అలా వైకుంఠపురంలో 2020, సీరు 2020, రన్ 2020 మరియు న్యూ సెన్స్ 2023. నవదీప్ టెలివిజన్ పరిశ్రమలో ప్రముఖుడు. రియాలిటీ టీవీ షోలో బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్లో ఫైనలిస్ట్గా నిలిచాడు. అతను గేమ్ షోలు సూపర్ మరియు టాలీవుడ్ స్క్వేర్లను హోస్ట్ చేశాడు మరియు అదిరింది అనే కామెడీ షోకు న్యాయ నిర్ణేతగా ఉన్నాడు. నవదీప్ పల్లపోలు జనవరి 26, 1986న జన్మించాడు. సో
ఇదండి వాటి బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్ అనేది రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ శిరీష. బాయ్.